భ్రమల చీకట్లను ప్రారద్రోలును ఈ సుప్రభాతము. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. దీని అర్థం ఏమనగా కౌసల్య సుప్రజ రామ అనగా కౌసల్యకు పుట్టిన ఓ మంచి బాలుడా రామా అని అర్థం. పూర్వ సంధ్య ప్రవర్తతే అనగా సూర్యోదయానికి వేలవుతుంది అని అర్థము. ఉత్తిష్ట నరశార్దూల అనగా నరులలో ఉత్తమమైన వాడివి అని దాని అర్థము. దీన్ని పురుషోత్తమ అని కూడా అంటారు. పురుషోత్తమ అనగా పురుషులలో ఉత్తమమైన వాడివి అని అర్థం. కర్తవ్యం దైవం ఆహ్నికం అనగా ఆ దైవాన్ని ఆరాధించటం నీ కర్తవ్యం అని అర్థం. ప్రియమిత్రులారా, పైన పేర్కొనబడిన సుప్రభాత వాక్యాలు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనలో చాలామందికి ఆ వాక్యాల అర్థం ఏమిటో తెలియదు. ఒకవేళ మనం పైన పేర్కొనబడిన సుప్రభాత వాక్యాలను ఒకసారి గనక క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్నట్టయితే రాములవారు కూడా మనలాంటి మానవ మాతృలేనని, కౌసల్య తల్లికి పుట్టిన బిడ్డ అని, ఆయన స్వయంగా ప్రతిరోజు సూర్యోదయానికి ముందు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధించేవారన్న సంగతి చాలా స్పష్టంగా మనకు బోధపడుతుంది. ఈ సుప్రభాతాన్ని ఇంకొద్దిగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిద్దాము. ఈ సుప్రభాతం మొదటి మంత్రంలో రాముల వారిని సుప్రజ అని పోల్చడం జరిగింది. సుప్రజ అంటే సుపుత్రుడా అంటే ఒక మానవుడి కడుపులో నుంచి పుట్టిన ఒక మంచి బాలుడు అని పోల్చడం జరిగింది. అలాగే మూడవ మంత్రాన్ని మనం పరిశీలించినట్టయితే ఉత్తిష్ట నరశార్దూల అని అనటం జరిగింది. అంటే ఇక్కడ నర అని రాముల వారిని పోల్చడం జరిగింది. నర అంటే మనిషి. అంటే ఇక్కడ రాముల వారిని దేవుళ్లలో ఉత్తమమైనటువంటి దేవుడు అని అనలేదు సుమా, మనుషులలో ఉత్తమమైనటువంటి మనిషి అని అనడం జరిగింది. మరి ఆ రాముల వారి కర్తవ్యం ఏంటట? ఓ రామా, నిద్రలెగు, లేచి ఆ పైనున్న ఏకేశ్వరుడిని సహస్టాంగం చేస్తూ పూజించు అని విశ్వామిత్రుల వారు రాముల వారిని పెందలకడనే రామరాజ్యంలో నిద్ర లేపటానికి ఈ సుప్రభాతాన్ని వినిపించేవారు. ఎప్పుడైతే రాముల వారి గురువు విశ్వామిత్రుల వారు రాముల వారి ముందు పెందలకడనే ఆ బ్రహ్మగడియ సమయంలో ఈ సుప్రభాతాన్ని వినిపించేవారు, ఈ సుప్రభాతాన్ని విని రాముల వారు పెందలకడనే నిద్ర లేచి కాలకృత్యాలు చేసుకొని స్నానాలు చేసుకొని ఆ ఏకేశ్వరుడికి, ఆ నిరాకార స్వరూపుడికి ఏకదైవారాధన చేస్తూ సహస్టాంగం చేస్తూ పూజించేవారు. మనం నిజంగా శ్రీరాముల వారిని ప్రేమించినట్లయితే, ఆయన్ను అనుసరించాలని అభిలాషిస్తే ముందుగా మనం ఆయన తన జీవితాంతం ఏ సృష్టికర్తనైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆ ఏకైక సృష్టికర్తనే ఆరాధించాలి. దీనికి సాక్ష్యం పలుకుతూ, దీనికి ఆధారంగా ఉపనిషత్తులో ఒక అద్భుతమైన మంత్రం ఇలాగ చెప్పబడుతుంది. నాచస్య కశ్చిజ్జనితా నాచాదిపః. దీని అర్థం ఏమనగా ఆయనకు అంటే ఆ సృష్టికర్తకు తల్లిదండ్రులు లేరు, ఆయనకు ప్రభువు లేడు. శ్వేతాశ్వత ఉపనిషత్ 6వ అధ్యాయం 9వ మంత్రం. ఈ ఉపనిషత్తు శ్లోకం దేవునికి తల్లిదండ్రులు లేరని స్పష్టం చేస్తుంది. కనుక శ్రీరాముల వారు దేవుడు కారు. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా ప్రతిరోజు దైవిక విధులను ఆచరించి మనందరినీ సృష్టించిన ఆ పరమ ప్రభువును ఆరాధిస్తూ ఉండేవారని తెలుస్తుంది. ప్రియమిత్రులారా, ఇదియే వాస్తవం. రాముల వారు
ఏ సృష్టికర్తనైతే ఆరాధించేవారో ఆ ఏకైక సృష్టికర్తనే మనము కూడా ఈ విధంగా ప్రార్థిద్దాము. ఓ సృష్టికర్త, ఇహలోకములో శాంతి సాఫల్యము, పరలోకములో శాశ్వత స్వర్గము పొందుటకై రుజుమార్గాన్ని మాకు ప్రసాదించు. అపమార్గం నుండి మమ్ములను రక్షించు. తదాస్తు.